మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని 2 రకాల ఇన్సూరెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏమిటిది 1 ఫిబ్రవరి 1884 నుంచి అమల్లో ఉంది. అలాగే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది 24 మార్చ్ 1995 నుంచి మనకి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. సో పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, డిగ్రీ హోల్డర్స్ అందరికీ ఇస్తున్నారు. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం రూరల్లో ఉండేటువంటి పీపుల్కి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే వీటిని ప్రమోట్ చేయడం కోసం తొలుత పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి కేవలం డెవలప్మెంట్ ఆఫీసర్స్ మాత్రమే ఉండేవి ఫ్రెండ్స్. సో వాళ్ళు ప్రొక్యూర్ చేసేవారు. వారికి ఇన్సెంటివ్ అనేటువంటిది తొలుత 1 లక్ష రూపాయల పాలసీ చేస్తే 250 రూపాయలు ఇన్సెంటివ్గా పేమెంట్ చేసేవారు ఫ్రెండ్స్. అయితే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ని 1/7/2017 నుంచి ప్రీమియం మీద ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్. ఇక రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది 95లో ప్రారంభించినప్పటికీ 1/9/2009 నుంచి రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇన్సెంటివ్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. అయితే అప్పట్లో 1/9/2009 నుంచి ఏదైతే పాలసీలు చేశారో అలాంటి పాలసీలకి ఫస్ట్ ఇయర్ ప్రీమియం 10% ఇస్తారు. సెకండ్ ఇయర్ నుంచి 2% రెన్యువల్ ఇన్సెంటివ్ అనేటువంటిది ఇస్తూ వచ్చారు ఫ్రెండ్స్. అయితే పిఎల్ఐకి మాత్రం 1/7/2017 నుంచి మాత్రమే మన ప్రీమియం మీద ఇన్సెంటివ్ అనేటువంటిది ప్రారంభించారు ఫ్రెండ్స్. అయితే దీనికి అనుగుణంగా మనకి డివిజనల్ ఆఫీస్ వాళ్ళు ఇన్సెంటివ్ ఇచ్చేటప్పుడు పేమెంట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే 2022 నుంచి జూలై 2022 నుంచి మనకి ఆన్లైన్లో పేమెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇన్సెంటివ్ అనేటువంటిది. అయితే ఈ ఆన్లైన్లో ఇన్సెంటివ్ పేమెంట్ జరిగేటప్పుడు అందులో కొన్ని తప్పులు ఉన్నాయని చాలామంది డెవలప్మెంట్ ఆఫీసర్స్ పాయింట్అవుట్ చేశారు ఫ్రెండ్స్. అలాగే సేల్స్ ఫోర్స్ కూడా చాలామంది క్లెయిమ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మాకు వచ్చేదానికి రావాల్సిన దానికి ఇప్పుడు వచ్చింది చాలా తక్కువగా ఉంది అని చాలామంది కంప్లైంట్ చేయడంతో కొంతమంది ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరూ దాన్ని వెరిఫై చేస్తే తేలింది ఏమిటి అంటే ఆర్పిఎల్ఐ పాలసీలకి 1/7/2017 నుంచి చేసిన ఆర్పిఎల్ఐ పాలసీలకి మాత్రమే ఇన్సెంటివ్ వస్తుంది. అంతకు ముందు చేసినటువంటి పాలసీలకి ఇన్సెంటివ్ రాలేదు అని ఐడెంటిఫై చేశారు ఫ్రెండ్స్. సో అది ప్రోగ్రామ్ చేసేటప్పుడు మోస్ట్లీ ఏం జరుగుతుందంటే ఏదైతే పిఎల్ఐకి ఎలిజిబిలిటీ ఉందో 1/7/2017 నుంచి అదే పాలసీలని ఆర్పిఎల్ఐకి కూడా అమలుంచడం జరిగింది ఫ్రెండ్స్. అంటే పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ఏ పాలసీలు అయినా సరే 1/7/2017 నుంచి చేసిన పాలసీలకి ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అనేసి మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దాని ప్రకారం ప్రోగ్రామ్ అనేటువంటిది రాశారు ఫ్రెండ్స్. ఆర్పిఎల్ఐ అయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం 10% అని, రెన్యువల్ ప్రీమియం 2% అనేసి. అయితే ఇది ఆ విధంగా తక్కువ రావడంతో అందరూ సేల్స్ ఫోర్స్ అందరూ కంప్లైంట్ చేశారు. డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయితే సిఈపిటీతో టేకప్ చేశారు, డైరెక్టరేట్కి రాశారు. అయినా చాలా రోజుల తర్వాత ఇప్పుడు పిఎల్ఐ డైరెక్టరేట్ స్పందించింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆర్పిఎల్ఐ పాలసీలకి 1/9/2009 నుంచి 30/6/2017 వరకు ఏవైతే ఆర్పిఎల్ఐ పాలసీలు చేశారో వాటికి కూడా రెన్యువల్ ఇన్సెంటివ్ రావాలి. అది సాఫ్ట్వేర్ ప్రకారం రావట్లేదు. దానిపైన మేము వెండర్స్కి తెలియజేయడం జరిగింది. వారు ఆ పనిలో ఉన్నారు, ఆ ప్రోగ్రామ్ కరెక్షన్ చేసే పనిలో. అయితే ఇది త్వరలో తెగే పని కాదు కాబట్టి మీరు 1/9/2009 నుంచి 30/6/2017 వరకు చేసినటువంటి ఆర్పిఎల్ఐ పాలసీలకి రెన్యువల్ ఇన్సెంటివ్ అంతా కూడా సేల్స్ ఫోర్స్ అందరికీ మాన్యువల్గా సెటిల్ చేయండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా వారికి ఎప్పటి నుంచి రాలేదు అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి మొత్తం కూడా మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసి పేమెంట్ చేసేయండి. దీనికి సంబంధించి రికార్డ్ అనేటువంటిది ప్రాపర్గా పెట్టండి, రిజిస్టర్. ఎందుకు అంటే రాబోయేటువంటి రోజుల్లో దీన్ని అప్డేట్ చేసి ఆ తర్వాత మాత్రమే మనం సాఫ్ట్వేర్లో కరెక్షన్ చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు మాన్యువల్గా సెటిల్ చేసేసేయండి అని ప్రతి ఒక్క సర్కిల్స్కి ఈ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఎవరికైతే 1/9/2009 నుంచి 30/6/2017 వరకు ఆర్పిఎల్ఐ పాలసీలు చేసి ఇన్సెంటివ్ రాలేదో అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు మాన్యువల్గా సెటిల్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది చాలా ఒక గొప్ప విషయమే ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి లక్షల్లో రావాల్సి ఉంది ఫ్రెండ్స్. సో అదంతా కూడా త్వరలోనే పేమెంట్ చేస్తారు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు